వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోని ప్రకాశ్రావు గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. గోని ప్రకాశ్రావు గారు, ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్. జనరల్గా ఈటల రాజేందర్ చాలా జాగ్రత్తగా స్ట్రాటజిక్గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు బండి సంజయ్ని ఇండైరెక్ట్గా ఎందుకు టార్గెట్ చేశారు, అసలు ఏంటి వ్యూహం ఇందులో? నేను పెద్ద ఫాలో కాలే కానీ ఆయన హుజరాబాద్ ఆయన అన్ని 7 ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అన్నిట్లో పోయి ఏదో సైకిల్ పిల్లలకు ఏదో చేస్తున్నాడు బండి సంజయ్. ఆ కార్యక్రమంలో పోయి కొంత ఏదైతుందో ఇండైరెక్ట్గా పార్టీ ఇంపార్టెంట్, ఇక్కడ వ్యక్తులు కాదు గ్రూపులు ఉండేవి, మోడీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తరఫునే, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదనుకుంటూ కొంత హుజరాబాద్లో నన్ను ఓటు తక్కువ రావాలని చూసిండ్రు, ఓడియాలని చూసిండ్రు, సంథింగ్ కొంతమంది అది చేసిండనే పద్ధతిలో మాట్లాడినట్టుంది. దాన్ని వీళ్ళు వాళ్ళు అంతకుముందే ఘర్షణ ఉంది కదా ఎప్పటి నుంచో. ఆయనను దించివేసే దాంట్లో డైరెక్ట్ ఆయన హైకమాండ్ చెప్పకుండా వివేక్ ద్వారా రాజగోపాల్ రెడ్డి గారు, ఏనుగు రవీందర్ రెడ్డి, ఇంకా కొంతమంది ఏదైతే అప్పుడు ఆయన ఎంబడి ఉండరు వాళ్ళందరూ సంజయ్ గారు వలన ఏదైతుందో కష్టము, పార్టీలో చేరికలు ఉండవు, ఒక కొత్త నాయకత్వాన్ని ఇస్తేనేమో కాంగ్రెస్ నుంచి నాయకుడు ఉన్నాడా లేకపోతే ఇంకే పార్టీలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాయకత్వం ఇస్తే కొంత నాయకులను నమ్మకం కలిగించి కేంద్రంలో ఉంది, ఇక్కడ ప్రభుత్వం వస్తుంది, మనకు అవకాశాలు వస్తాయని చెప్పగలుగుతాం. కానీ సంజయ్ ఏదైతుందో ఆ పర్సనాలిటీ సరిపోతలేదు ఎంపీ అయినా కూడా అని. అప్పుడు ఎంపీ కదా, ఫస్ట్ టైం ఎంపీ, అంతకుముందు కార్పొరేటర్ కదా, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు 18లో 19లో. సంజయ్ టైంలో బాగా హైప్ వచ్చింది కదా, హైప్ వచ్చింది కానీ నాయకులు ఎవరు వస్తలేరు. రైట్, ఓకే. పాదయాత్ర చేస్తుండు. ఇప్పుడు హుజరాబాద్ గెలిచినా అక్కడ సంజయ్ పాత్ర లేదు. సంజయ్ అధ్యక్షునిగా అక్కడ క్యాంపెయిన్ చేస్తుండు అనేది కూడా తక్కువనే. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ ఆర్థికంగా ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ చేశారు. అట్లే రఘునందని దాంట్లో కూడా కంప్లీట్ 15-20 రోజులు ఉండి ఊరూరు తిరగలే కదా అధ్యక్షుడిగా దుబ్బాక. కానీ అక్కడ రఘునందన్ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, రామలింగారెడ్డి చనిపోతేనే ఇమీడియట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిండు. ఈయన రిజైన్ చేస్తేనే ఈయన స్టార్ట్ చేసిండు, రిజైన్ చేయకముందే ఎవరు రాజేంద్ర. తర్వాత 7 సార్లు ఎన్నికయ్యాడు. 2004, 9, 18, 23 సారీ 2004, 9, 14, 18 ఉప ఎన్నిక 2008, 10 అండ్ 22, 23లో ఓడిపోయాడు. తో దాంట్లో ఏదైతుందో అక్కడ కొంత ఈ అభిమాన సంఘాలు అనొచ్చు, కుల సంఘాలు అనొచ్చు, కాపు ముదిరాజు అనేది ఎన్నికల ముందే స్టార్ట్. ఇప్పుడు కొందరు అక్కడ సంభాషించుకున్నాడు, వీళ్ళ నోట్లకి వెళ్ళి ఇద్దరేమో అనుకున్నది లేదు. అరే సంజయ్ ఓడిపోతుండట, అటు సంజయ్ మనుషులు రాజేందర్ ఓడిపోతుండట, ఈ మనుషులు అటు ధర్మపూర్ అరవింద్ ఓడిపోతుండట. ఏంటంటే వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరికి మంత్రి ఛాన్స్ కదా, ముగ్గురికి అయితే రాదు కదా. అయితే ఎవరైనా అనుకుంటారు కదా, నేను గెలుచుకుంటూ 2 ఓడిపోవాలనుకుంటాడు కదా. ఒకరికొకరు గోతులు తవ్వుకోవడమే ప్రయత్నం తవ్వుకున్నారు అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు. దాంట్లో ఓటింగ్ ప్యాటర్న్ చూసినా కూడా కనిపించడం లేదు. నిజంగానే ఆయనే అని ఉంటాడు, ఇండైరెక్ట్గా అన్నాడు కావచ్చు. బట్ దానికి అక్కడి నుంచి కార్యకర్తలు వచ్చిండ్రు, ఆయనను నమ్ముకున్న వాళ్ళు, 7 ఎన్నికల్లో అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే రమ్మన్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెళ్ళడం లేదు, ఇక్కడనే ఆయన బిజీ అయిపోయింది కనుక ఆ కాన్స్టిట్యూన్సీ నన్ను ఓడించింది కదా, కొంత టైం చూద్దాం, మనం ఎందుకు ఇప్పుడే ఎంబడి పోవడం ఎందుకనేది. తో వాళ్ళందరూ వచ్చినాక ఏదైతుందో కొంచెం ఆవేశంగా ట్వీట్లు గిట్లు గౌతమ్ రెడ్డి రాజీనామా తర్వాత బీజేపీ ఇన్ఛార్జ్ హుజరాబాద్ అతను రాజీనామా ప్రకటించిండు. అతను కూడా వచ్చాడు అనుకోండి. తో వచ్చిన తర్వాత ఏదైతుందో ఆవేశంతో ఏదైతే చాలా అంటే డైరెక్ట్ కాక ఎవడు టిట్ పెట్టాడు, ఎవడంటే డైరెక్ట్ సంజయ్ అన్నట్టుగానే ఆ విధంగానే వచ్చినట్టు కనిపించింది. బీ కేర్ఫుల్. నేను పొద్దున పోయి 6 గంటలకు వెలిగిస్తే 12 గంటల దాకా నేను ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టని ఊరుందా, తర్వాత నేను 2 సార్లు జిల్లా అధ్యక్షుడిని. యువరే సీనియర్, వయసులో కావచ్చు, 7 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి చేయొచ్చు. బట్ అతను ఈరోజు కేంద్ర మంత్రి, గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. మీరు జిల్లాకు మాత్రమే మీరు మంత్రి చేయొచ్చు, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి చేస్తుండే కదా. ప్రసాద్ పార్లమెంట్లో సెగ్మెంటే కదా ఇది హుజరాబాద్. ఇప్పుడు ఆయనే మంత్రి కదా, ఆయన నియోజకవర్గము
మీరు ఎన్నికైన తర్వాత అక్కడికి పోవడం లేదు కదా. ప్లస్ ఈయన మల్కాజ్గిరి చూడండి, ఎన్నికైన కాడి నుంచి పోలేదు. ఆయన ఆటోమేటిక్గా పోయింది. అక్కడ సందర్భంలో ఆయనకు ఉండే సందర్భంలో ఆయన ఉండొచ్చు. తప్పు సంజయ్ది అనుకుందాం, నేను ఎక్కువ ఫాలో కాలేదని. అయినాక వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంత ఆవేశంతో హుజరాబాద్ నేను వస్తా, నెలకోసారి నేనే బీఫామ్లు ఇస్తా, నేను గెలిపించుకునే బాధ్యత నాది, ఎలా చెప్పగలుగుతావు పార్టీలో? నేను అనేది బీజేపీ కాదు కదా, ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా. తో పార్టీ ఒక లైన్, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్ట్రిక్ట్. ఇంకా అటువంటిది ఆ నియోజకవర్గానికి సంబంధం లేదు. మీకు ఇప్పుడు 7 సార్లు ఎన్నిక కావచ్చు. కాకుండా నువ్వు హుజరాబాద్ నుంచి నేను ప్రాతినిధ్యం వహించిన 7 సార్లు ఎన్నికైనా, 3 ఉప ఎన్నికలు, 4 డైరెక్ట్గా. 2018లో 1600 ఓట్లు వచ్చిన ఎమ్మెల్యేకు, ఎంపీకి వచ్చే వరకు ఏదైతుందో 27,000 వచ్చినాయి. 19లో 27,000 వచ్చినాయి. ఈయనకి 23లో ఏదైతుందో 63,000 ఓట్లు వచ్చినాయి ఓడిపోతే రాజేంద్ర గారికి. ఎంపీగా 73,000 వచ్చినాయి. మైనస్ అయితే కాలే కదా. ఎమ్మెల్యే కంటే 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అన్ని నియోజకవర్గాలు వచ్చినాయి, అది వేరే సంగతి. కేటీఆర్ నియోజకవర్గంలో అయితే మెజార్టీ వచ్చింది. బీజేపీ నెంబర్ 1 పొజిషన్, కరీంనగర్ నెంబర్ 1 పొజిషన్. బట్ హుజరాబాద్లో ఎక్కడో వెన్నుపోటు పొడిచినట్టుగా అక్కడ వ్యతిరేకంగా ఆయన కంటే 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి కదా. గత ఎన్నికల్లో మీరు ఎన్నికైనప్పుడు 2019లో 23,000 కదా, 50,000 ఓట్లు ఎక్కువ అయినాయి కదా. ఎమ్మెల్యేకి అయితే 1,600 కదా. మరి అక్కడ రాజేంద్ర ఏదైతుందో నష్టం చేసినట్టు కనిపించదు. ఏది ఏమైనా అయితే ప్రచారంలో కూడా పాల్గొనలేదంట కదా. ప్రచారం అంటే ఆయన ఇక్కడ ఎంపీ కదా సార్, ఒక్కరోజు పిలిస్తే కదా. అట్లంటే రాజేందర్ గారు కూడా సంజయ్ని పిలవలే కదా. ఆయన 3-4 నెలల్లో ఎప్పుడు సంజయ్ని మీటింగ్కి రమ్మని పిలవలేదు కదా. పిలవలే. నేను పోయినా కదా సార్, నేను ఒక 15-20 సార్లు పోయినా కదా, మీరు కూడా పోయారు కదా. సంజయ్ తిరగలేదు. పాదయాత్ర వేసుకుంటూ పోయింటే అక్కడ హుస్నాబాద్లో షా గారు ఎవరు వచ్చినప్పుడు మీటింగు కాన్స్టిట్యున్సీ పక్కకు పెట్టారు, బార్డర్లో పెట్టారు. బట్ హుజరాబాద్లో పెట్టలే కదా. పోతే ఒక మీటింగ్ పోవచ్చు. బట్ అట్లే మీకు ఈవెన్ రఘునందన్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా హెక్టిక్ అది చేయలే. వీళ్ళు పిలవలే. మళ్ళీ అదొక అట్టహాసము ఆయన బడి మనం చూసుకోవచ్చు కదా. డోర్ టు డోర్ మనకి దానికి మంది, మార్బలము, డబ్బులు, జెండాలు ఏమనుకున్నారో వాళ్ళు. మేమే గెలవగలుగుతాం, ఆయనది ఏంది అనుకోవచ్చు, రఘునందన్ అనుకోవచ్చు. అప్పుడు ప్రచారం జరిగింది, వీళ్ళ మధ్య ఆ డిఫరెన్సెస్ కనిపించాయి అనేది కొంత ప్రచారం. అయితే నిన్నటి దాంతో ఏదైతుందో పార్టీ లైన్ దాటి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు చేసినోడు, విద్యార్థి దశ నుంచి ఆ పార్టీలో ఉన్నాడు. ఇతను లెఫ్ట్ ఐడియాల నుంచి వచ్చాడు. కొంచెం ఆత్మాభిమానము, ఒక మనిషికి ఇది కూడా ఉందనుకోండి. కొంచెం ఏమంటారంటే కష్టపడి సంపాదించుకున్నాడు. కొంచెం అహంభావి కూడా. ఆ జోష్ చూసి, వర్కర్ జోష్ చూసి ఏదైతుందో ఎమోషనల్గా అది చేశాడు. బట్ అది అల్టిమేట్గా పార్టీకి నష్టమైంది. బట్ పార్టీ లైన్ ఏదైతుందో సంజయ్ తప్పు చేసినా, నీ గురించి ఏదైనా మాట్లాడినా, ఇండైరెక్ట్గా మాట్లాడినా, మీరు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడారు. అంత ఆవేశంగా మాట్లాడే అవసరం లేకుండే. పార్టీకి ఒక నివేదిక ఇవ్వనట్టు. నేను హుజరాబాద్ నుంచి 7 సార్లు ఎన్నికైనా, ఒకసారి ఓడిపోయినా. పార్లమెంట్లో నేను ఏదైతుందో ఓడించడానికి 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. గత ఎన్నికల్లో ఆయన గెలిచినప్పుడు, లోక్సభ గెలిచినప్పుడు 2019లో 26,000 మాత్రమే. ఇప్పుడు 73,000 వచ్చినాయి. చెప్తున్నాడు కదా ఈటల రాజేందర్ పెరిగిందని చెప్తున్నాడు. నాకు 63 అంటే 73 వచ్చినాయి కదా. మొన్నటి ఎన్నికలు కూడా 6 నెలల్లో 73 వచ్చినాయి కదా. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో 1,600 వచ్చినాయి. ఎంపీకి పెరిగింది 20,000. ఇప్పుడు 27,000 నుంచి 63,000 అయింది, 73,000 అయింది. మరి నేను నష్టం చేసినట్టు అని ఇది పార్టీకి చెప్పొచ్చు కదా. అంటే గోవింద ప్రకాష్ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజరాబాద్ నుంచి పోటీ చేశాడు, గజ్వేల్ నుంచి పోటీ చేశాడు, 2 చోట్ల పోటీ చేశాడు. ఆయన చెప్పాడు ముఖ్యం అని. ఇప్పుడేమో పార్టీకి సంబంధం లేకుండా, అంటే నేను కేసీఆర్నైనా గజ్వేల్లో ఓడించగలుగుతా అని ఎవరైనా వచ్చి చెప్పినరో, ఎవరైనా సపోర్ట్ చేస్తానరో, ఆయనకు ఆత్మవిశ్వాసమో నెగటివ్ వస్తుంది, నేను బలైన వర్గాలందరూ నా ఎంబడి ఉంటున్నా అనుకున్నాడేమో. గజ్వేల్ ఏదైతుందో నేను చేస్తా అన్నాడు కనుక హైకమాండ్ రెండే చేయమన్నది. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయినా రేపు గవర్నమెంట్ వస్తే నాకు ఎమ్మెల్యే లేకపోతే ఇబ్బంది అవుతుందని హుజరాబాద్లో చేసిండు అతను. గవర్నమెంట్ వస్తుందని ఆత్మవిశ్వాసం ఉండే కదా అతనికి. ఉన్నప్పుడు ఏదైతుందో 2 చేసిండు. సపోజ్ కేసీఆర్కి వెళ్తే నాకు కలిసి అటు
అంటే ఇప్పుడు నేను అడుగుతుంది, హుజురాబాద్ నుంచి చేశాడు, గజ్వేల్ నుంచి చేశాడు, మన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచాడు ఎంపీగా. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అంటే హుజురాబాద్ నుంచే ఆయన భవిష్యత్ అంతా ఉండబోతుందా రేపు? ఎట్లా? అట్లా కాదండి, ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు. జమిలీ ఎన్నికలు వచ్చి కల్చర్ ఎలక్షన్ వచ్చే అవకాశమే ఉంది. 6 నెలల డిఫరెన్స్, 6 నెలల కోసం చేయదు. అయితే ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే 71లో ఎమర్జెన్సీలో 6 ఏళ్ళు చేసిందో, 71 అయిన పార్లమెంట్ 77 అయింది, 72 ఇక్కడ అసెంబ్లీ అయితే మళ్ళీ 78 అయింది. 6 years టర్మ్స్ ఎంటైర్ కంట్రీలో అన్ని రాష్ట్రాల్లో చేసిండ్రు. లోక్సభ కూడా 6 ఏళ్ళు అమెండ్మెంట్ చేసిండ్రు. అయితే ఈ 6 నెలలకు జమిలీ కోసం ఇక్కడ 6 నెలలు ముందుగా సపరేట్గా అసెంబ్లీ వచ్చే క్వశ్చనే లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడ 2 సార్లు కలిసి వచ్చినాయి, 2 సార్లు ఇప్పుడు కూడా కలిసి వస్తాయి. ఈ 6 నెలలు అయితే అమెండ్మెంట్ చేస్తారు, లేకపోతే రాష్ట్రపతి లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెడతారు. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు వచ్చిందంటే ఆయన హుజురాబాద్ అడిగితే ఇవ్వకపోవడం క్వశ్చనే లేదు. ఆయన లేకపోతే వాళ్ళ భార్య ఒకటండి, ఆయన ఎమ్మెల్యే చేసినా, ఎమ్మెల్యే అడిగినా ఇస్తారు అతనికి. ఎంపీ అంటే కూడా ఇస్తారు. ఆయన ఎంపీ చేసుకుంటూ భార్యకు అడిగినా టికెట్ ఇస్తారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ పార్టీలో ఒక కుటుంబ సభ్యులు నెంబర్ ఆఫ్ ఉన్నారు. అంటే ఇక్కడ ఎంపీగా ఉండి అక్కడ పట్టు వదలకుండా ఉండడానికి కారణం ఏంటి? ఉండడానికి పోలే కదా, ఇప్పుడు వస్తా అంటుండు కదా. నేను వస్తా, ఎవడొస్తాడో ఏదైతుందో చూసుకుంటా, బీఫాములు నేను ఇస్తాను. ఎట్లా అంటావు బీఫాములు ఎట్లా ఇస్తావు? నువ్వు హుజురాబాద్ ఏదైతుందో ఒక నీ రీజనల్ పార్టీ కాదు కదా. బీఫామ్ ఇచ్చేది నేషనల్ పార్టీ ప్రెసిడెంట్కి అధికారం ఇస్తుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ పార్టీలో. కాంగ్రెస్ కంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. కొన్ని వాళ్లకు గతంలో పనిచేసిన విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఏబీపీ ఆ బ్యాక్గ్రౌండ్ తోటి పార్టీ వర్కరా, కొన్ని ఏదైతుందో గాయారంలకు నెంబర్ ఆఫ్ వాళ్ళ కేటగిరీస్ ప్రకారం ఏదైతుందో వాళ్ళకు సర్వేలు ఉన్నాయి, సైంటిఫిక్ చేస్తున్నారు. తో ఆ పద్ధతిలో ఇస్తారు. కానీ నేనే టికెట్లు ఇస్తాను ఎట్లా చెప్పగలుగుతావు? చెప్పలేము. ఏది ఏమైనా సంజయ్ మీద తప్పు ఉంచనుండే, ఇది అధిష్టాన వర్గం చెప్పనుండే. ఈయన తొందరపడి సంజయ్ కంటే ఎక్కువ అగ్రెసివ్ వెళ్ళిపోయాడు. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, పత్రికలు వచ్చిన ప్రకారం ఖచ్చితంగా పార్టీలో అతను మాట్లాడిన దాన్ని తప్పు పట్టడం ఖాయం. సంజయ్ మాట్లాడితే మేము పార్టీ ఉన్నాం కదా, పార్టీకి ఫిర్యాదు ఇవ్వాలి కదా. ఈయనంటాడు ఆయన హుజురాబాదే పోతలేడు, నేను హుజురాబాద్ పోవద్దంటే ఎట్లా? అంటే మీకు ఈటల రాజేందర్ గారు బాగా తెలుసు, బండి సంజయ్ గారు కూడా దగ్గర. అయితే ఈయన ఇక్కడ ఎంపీగా ఉన్నారు, ఆయన అక్కడ ఎంపీగా ఉన్నారు. హుజురాబాద్ బాధ్యత ఎవరిది ఉంటుంది జనరల్గా? ఇప్పుడు లోక్సభ సభ్యుడు ఉంటుందన్న, అతను చూస్తుంటుంది. ఇతను పోలే కదా సార్. ఇతను ఓడిపోయిన తర్వాత కూడా పర్యటన చేసి నన్ను 7 సార్లు గెలిపించిండ్రు, నన్ను ఓడించినా పర్లే, నాకు రాజకీయ జన్మనిచ్చింది హుజురాబాదు, కమలాపూర్ అనుకోండి. అంతకుముందు డీలిమిటేషన్ అయిన తర్వాత 2009లో 3వసారి, అంటే బై ఎలక్షన్ ఒకసారి, రెగ్యులర్ ఎలక్షన్ ఒకసారి, 2004-08 తర్వాత డీలిమిటేషన్ అయ్యి హుజురాబాద్ పేరైంది, లేకపోతే కమలాపూర్. హుజురాబాద్ టౌన్, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఇటు వేరే ఉండే, కమలాపూర్లో మార్పు అయి దాని పేరు హుజురాబాద్ కమలాపూర్లో కలిసింది. కమలాపూర్ అంటే జమ్మికుంట కలిసి, మండలాలు కలిసింది, ఇవి ఒక ఇట్ట. అయితే అతను పోతేనేమో వేరే పరిస్థితి ఉండే, పోలే కదా. ఇప్పుడు సంజయ్ చెప్తాడు కదా, అతను నియోజకవర్గానికి వస్తలేడు, నేను అన్ని నియోజకవర్గాలు పంచిన సైకిల్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటారు అనుకోండి. కొంత వాళ్ళ వర్గం వాళ్ళు ఏదైతుందో కొంత కార్యకర్తలకు నాకంటే ఇప్పుడు 10,000 ఇక్కడ ఎక్కువ వచ్చినాయి కరెక్టే. కానీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో ఆయన 70,000-80,000 తోటి వెళ్తే అక్కడ మెజార్టీ వచ్చింది కదా. కరీంనగర్లో ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా బంపర్ వచ్చింది కదా. చెప్పలేదు, అన్ని కాన్స్టిట్యున్సీలు వచ్చింది కదా, బయట పెడతాడు అన్ని నియోజకవర్గం. అంతకంటే నాకు హుజురాబాద్ తక్కువ అన్నాడు అనుకోండి, దానికి ఇది కన్ఫంట్రేషన్ బదులు నేననేది సంజయ్ గారు చేసింది అనుకున్నాం. ఇదే నివేదిక నువ్వు పార్టీకి ఇస్తే నువ్వు అపాయింట్ ఉంది కదా. ఇవాళ నువ్వు ఆయన ఒక మంత్రిని నిందిస్తే ఈటల రాజేందర్కి ఉన్న ఇప్పుడు అసహనం ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఎలా చూసే అవకాశం ఉంది? అంటే బీజేపీని ఎట్లా చూస్తుంది? చాలా సుదీర్ఘం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీ ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడిన మాటలే, నేను అప్పటి వరకు ఆయన కలవలేదు, ఏ రోజు ఒక టీ తాగలే, వాటర్ కూడా తాగలే. ఆయన ఇంటికి పోలేదు, ఆయన మంత్రి ఉండగా ఎప్పుడు కలవలేదు. సిఎల్పి దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా హల్లో అంటే హల్లో అంతే, 5 నిమిషాలు మాట్లాడి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిండో కలవలే. బట్ మీ ఛానల్లో చెప్పాను నేను,
మీరు అక్కడ ఉండే అక్కడ ఏది ఓయూ కాలనీ అక్కడ ఉంది కదా, అవును, మణికొండ దగ్గర. మణికొండలో 2-3 నెలల్లో త్వరలోనే అయితే రాజేందర్ బయటకు వస్తాడు, లేకపోతే ఆయన చెప్పారు, పంపించేస్తాడు. అవును, బ్రహ్మాండంగా పోయింది అది, ఫేస్బుక్ లక్షల్లో పోయింది. సో అదే జరిగింది. ఎందుకు చెప్పాను నేను? పార్టీకి ఓనర్లో మేమందరము అంటే ఒక కేసీఆర్ కాదన్నట్టుగా హుజరాబాద్లో 2 సందర్భాలు ఇటువంటి వచ్చేది హైలైట్ అయిపోయింది. అంటే ఎక్కడో డిఫరెన్స్ ఒపీనియన్ ఇద్దరి మధ్యలో ఉంది అనేది నాకు తెలుసు. ఇప్పుడు అటువంటి స్టేట్మెంటే కదా ఇది కూడా ఖచ్చితంగా అతనికి సంజయ్ నన్ను ఇబ్బంది పెడుతుండను, సంజయ్కి నా గ్రూపులు కడుతుండను, హుజరాబాద్లో నేను ఎన్నికైన 7 సార్లు, వచ్చేసారి నేను చేయడమా లేకపోతే నా వైఫ్ చేయడమా జరుగుతుంది. మొన్న 2 చేయడంలో అవకాశం రాలేదు. ఆ నియోజకవర్గం నాదనేది ఆయనకు భావన ఉంది. ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి ఎప్పుడైతే సపోర్టర్స్ వచ్చిండ్రో వాళ్ళ బాధలా సాధకాలా ఏం చెప్పినో నువ్వు రా మంచిగా ఉంది ప్రజల్లో ఉంది, ఆయన కూడా ఏమైనా సర్వే తెప్పించుకున్నాడో వాళ్ళ దాన్ని హుజరాబాద్ మీద పట్టు సంపాదించాడు. రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు అనే పేరు లిస్టులో కూడా మన ప్రచారం ఆ రోజు మార్నింగ్ వరకు కూడా ఆయన అసంతృప్తి ఒకటి మంత్రి రానందుకు అధ్యక్షుడు రానుండి, అతనికి ఎందుకు రాలేదనేది కూడా మన దాంట్లో ఇదివరకు మాట్లాడుకున్నాం. ఒకటి ఆయన పర్ఫార్మెన్స్, ఆయన వస్తే ఆయన గెలిచి ఛాంపియన్ అయిపోయాడు. అంటే అంతి వేల కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ 100 కోట్లు పంచి 500-600 కోట్లు వీళ్ళకి 100 కోట్లు ఇదే ఒక పేరు వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన నేషనల్ కౌన్సిల్ మెంబర్ చేశారు. తర్వాత అతనికి చేరికల కమిటీకి చైర్మన్ చేశారు. చేసినాక ఏ ఒక్క వ్యక్తి రాలే. ఆయన ఎంబడొచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి తులమ్మ కాంగ్రెస్కు పోయి బాన్సువాడలో ఓడిపోయాడు టికెట్ దొరికి. తులమ్మ బీఆర్ఎస్లో పోయింది, ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి. ఏ ఒక్కరిని తీసుకురాలే. 2 నియోజకవర్గాల్లో చేస్తా అన్నాడు అతన్ని, 2లో ఓడిపోయాడు. ఓడిపోయినా ఏ సంగత ఏదో బై మన నమ్ముకొని వచ్చిండు, మంచి భవిష్యత్తును పొడగొట్టుకున్నాడు. అక్కడ వచ్చిండు, పార్టీ డిఫర్ అయినాక మనతో చేరి ఏదైతుందో ఒక టెంపోనైతే బై ఎలక్షన్ తోటి బీజేపీ వాతావరణం వచ్చింది కదా, రఘునందన్ గారి తర్వాత అది వచ్చింది కదా. రాజగోపాల్ రెడ్డి గారిని అందుకోసమే రాజీనామా ఇప్పిస్తే మిస్ఫైర్ అయింది అనుకోండి, హైప్ పెంచడానికి కోసం గ్రాఫ్ పెరిగింది. మల్కాజ్గిరి అడిగాడు, నేను నివసిస్తున్నా, నాకు సంబంధాలు లేని నా వ్యాపారం ఉంది, 30 సంవత్సరాలకి వెళ్ళి నా రియల్ ఎస్టేట్ అవన్నీ నా పరిశ్రమలు ఉన్నాయి, నేను గెలవగలుగుతా అంటే కూడా అతనికి ఏదైతుందో ఒక పర్సనాలిటీ, ఒక బీసీ నాయకుడు, ఒక మనకు ఇతను కూడా అవసరం అనే ఉద్దేశంతో అతనికి లోక్సభ ఇచ్చింది. ఏం తక్కువ చేసిందండి అతనికి బీజేపీ? సంజయ్ నీకు డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది, విశ్వేశ్వరరెడ్డితో బాగలేకపోయా, ఇప్పుడు రఘునందన్ గారితో బాగలేకపోయా, అరవింద్ గారితో బాగలేకపోయా, ఏ ఒక్కరితో ఉన్నతోటి సఖ్యత లేక నేనే ఛాంపియన్, నేనుంటేనే పార్టీ వస్తుంది అనుకుంటే, ఒక విషయం మీకు చెప్తాను. వెంకరెడ్డి గారితో కొమరెడ్డి వెంకరెడ్డి గారితో మాట్లాడతాను ఒకసారి అన్నట్టు అతను ఎమ్మెల్యే అయినాక మంచిదన్న అని చెప్పాను. ఇద్దరిని సిట్టింగ్ చేయించి నేను అనుకోకుండా పోలే వెంకరెడ్డి గారి బంధువురి ఇంట్లో ఎన్నికల ముందు, చాలా ముందు. ఇది హుజరాబాద్ ఎలక్షన్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ కంటే ముందు ప్రచారం జరిగేది. వెంకటరెడ్డి గారు ఏదైతుందో మాట్లాడిస్తే వచ్చిన తర్వాత ಎಲ್ಲರೂ మార్నింగ్ ఫోన్ చేసాడు నాకు, అన్న నువ్వు రాకపోతే అంటే నాకు పని ఉంటే రాలేదంటే, అన్న నేను ప్రెసిడెంట్ అయితే వస్తాను అంటాడు. వెంకటరెడ్డి ఎట్లా వస్తారా రాడు, నువ్వే ఒక రీజనల్ పార్టీ పెట్టి ఎవరు గెలిచేటట్టుంటే వాళ్ళతోటి ఒక 3-4 సీట్లు బార్గెన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తే కదా. అంత లేదు, బీజేపీకి అంత సీన్ లేదు, అంత రాలేదు, సిచ్యువేషన్ అట్లేదు. అప్పుడు నేను అనుకుంటున్నా కిషన్ రెడ్డి గారు సంజయ్ ఇంకా పోలే అంటే వెటకరంగా సంజయ్ ఆయనకి ఒకటే అండి, నేను ప్రెసిడెంట్ అయితే పార్టీ వస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కొన్ని 100 మంది ఉంటారు, కొంత 8-10 మంది పేర్లు వస్తలేదు అనుకోండి. నేను నెంబర్ ఆఫ్ టైం పోయి కూర్చున్నా కదా. మీరు దిలీప్ గారిని ఇంటర్వ్యూ తీసుకోండి, సంజయ్ పోవడంలో లాబీ ఈయన డైరెక్ట్ చెప్పలే, కానీ ఒక నాయకుని, ఒక కొత్త నాయకుని మీరే ఆలోచించుకోండి. నిన్న దిలీప్ గారిని చేస్తే ఆయన చెప్పాడు, అందరితోటి మీటింగ్ పెట్టి బండి సంజయ్ ఉంటే పార్టీలో ఎవరు చేరరు, ఊపు రాదు, అది ఓన్లీ ఆర్ఎస్ఎస్, ఏబీపీ, విశ్వ హిందూ పరిషత్ లిమిటెడే ఉంటుంది, వాళ్ళ భజన మండలి ఉంటుంది తప్పితే అదర్స్ రారు అనే దాంట్లో ఇతను వీళ్ళను ఈ ఉమా కాదనుకోండి, రవీందర్ రెడ్డి
వివేక్, రాజగోపాల్ ఇటువంటి వాళ్ళు ఏదైతుందో అక్కడ పోయి చెప్పారు చేంజ్ అదే కపిలవాయి దిలీప్ కుమార్ ఏం మాట్లాడారు, బండి సంజయ్ అధ్యక్షుడిగా తొలగడానికి ఈటల రాజేందర్ పాత్ర ఉందా, ఉంటే ఎలా ఉంది అనేది ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఆ వీడియో అది కూడా చూడొచ్చు. మీరు చెప్పండి సార్. అయితే ఆయన విట్నెస్ ఓపెన్గా అధ్యక్షుడి తర్వాత పార్టీ వస్తుంది, ముఖ్యమంత్రి, ఇదే భజన. నేను ఆయన ముందు నిర్బంధంగా నేను ఇది అయిపోయిన తర్వాత చెప్తాను, తన పేరుతో నేను ఫోన్లో మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావా, ఎవడొస్తాడు, ఈయన ముఖ్యమంత్రి ఎక్కడ, పార్టీ వచ్చేది ఎక్కడ, ప్రెసిడెంట్ అయ్యేది ఎక్కడ, ఏం కాకముందు ఇదేందయా, ఈ భజన చేసుడు ఏందయా అని చెప్పిన. ఒక సీనియర్ పోలీస్ అధికారిగా నేను అనుకుంటా గ్రూప్ సర్వీస్ ఎస్పీ అవుతుండే ఇప్పుడు ఆయన రిజైన్ చేసి బీజేపీకి బాగా అంటే మొదటి నుంచి విద్యార్థి నుంచి ఏబీపీ ఆర్ఎస్ఎస్ బాగా ఒక ఛానల్ కూడా నడిపాడు ఆ వ్యక్తి. ఏంటి ఆయన ఈ భజన చేసుడు ఏంది, కథ ఏంది, ఆయన చెడగొడుతుంది మీరందరని చెప్పింది. ఆయన ముందు చెప్పాను, ఏం మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు, ఇటువంటి మాటలు నేను ఉన్నప్పుడు మాట్లాడుతుందని చెప్పాను నేను ఓపెన్గా. నాకేం భయం సార్, మనం ఏమి ఆశించిపోలేదు కదా ఆయన దగ్గర పవర్ ఉన్నప్పుడు. మనం కష్టాలు ఉన్నప్పుడు మేము వెంకటరెడ్డి కలుస్తానండి, కలిసి క్వశ్చనే లేదు వెంకటరెడ్డి గారు అని చెప్పిన. ఏదన్నా ఉంటే ఎన్నికల ముందన్నా నువ్వైతే నీ నమ్మకం మీద ఏమొస్తారు, నీకు నువ్వు ప్రెసిడెంట్ కావాలి ఎప్పుడు, అయినాక నీకు గ్రిప్ రావాలి ఎప్పుడు, అవన్నీ వచ్చినాం కదా చూసేది. కాంగ్రెస్ వీక్ అవుతుంది, బీజేపీ వస్తుంది అనుకున్నప్పుడే వస్తాడు. సేఫెస్ట్గా ఆయన లోక్సభ అయి ఉన్నాడు కదా, లోక్సభ సభ్యుడు, సీఎం రేస్లో కూడా ఢిల్లీలో యాక్టివ్గా ఉన్నాడు. ఆయనకు డైరెక్ట్ బీజేపీ నడ్డా గారితో మోడీ గారితో నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసిన ఏదైతుందో ఓపెన్ ఇంటర్వ్యూలు అయిన కాన్స్టిట్యూన్సీ గురించి ఆయనకు పటాపట్ ఏదైతుందో అది జరిగింది. అటువంటిది నువ్వు అయితేనే నువ్వు చెప్తేనే నువ్వు కల్పించే అవసరం లేదు తనకు. బీజేపీ గ్రాఫ్ పెరిగి కాంగ్రెస్ డౌన్ అయినప్పుడు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ అనుకున్నప్పుడే వస్తాడు. ఆయన 99 నుంచి ఎన్నికైతుండండి. సో అది రాంగ్. మంత్రి పదవికి తెలంగాణ కోసం రాజీనామా ఇచ్చాడు కాదు అంటే అతను ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే భవిష్యత్ అవకాశాలు అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అంటారా ఈటల రాజేందర్? ఇప్పుడు ఈ దీంతో మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, అతనికి పార్టీ ప్రెసిడెంటో లేకపోతే కేంద్ర మంత్రి పదవో ఏమి లేకపోతేనే ఇంత ఫైర్ అవుతావు. రేపు నువ్వు మంత్రి ఇస్తే సంజయ్ నేను చేస్తూ తొక్కుతుగా, నేను ఒక్కనే ఛాంపియన్ అందు కదా, నేను లేకపోతే బీజేపీ పార్టీ లేదు, నాతోటి 8 సీట్లు వచ్చినాయి అంటూ కదా, అంతే కదా. నా ఇమేజ్ తోటే నా వాయిస్ తోటే ఏం చేసిందండి బీఆర్ఎస్కి? ఒక్క ఇష్యూ అన్న బయట పెట్టిండండి? వాళ్ళ ఇష్యూస్ స్కాండల్స్ పెట్టిండా? ఏం కొట్లాడు నువ్వు? కాళేశ్వరం విషయంలో నువ్వు కేసీఆర్ హరీష్ ఏం ఇచ్చిండు? క్యాబినెట్ మినిట్స్ ఇచ్చింది మొన్న, క్యాబినెట్లో జరగలేదు అనేది మొత్తం మినిట్స్ కమిషన్కి ఇచ్చేసింది. నువ్వేమో క్యాబినెట్ డిసిషన్ అని చెప్తివి. తుమ్మల నాగేశ్వరరావు కాదని చెప్పి మనం మొదలే చెప్పినాం కదా, తుమ్మల ఇట్లా ప్రెస్కి చెప్తుండు కమిషన్కి ఇవ్వాలి. మినిట్స్ నీ దగ్గర లేవు, ఆయన దగ్గర లేవు. ఆయనకు బాగా ఆయన 85లో మంత్రి అయ్యిండు. నీవెప్పుడైనా 2014 నీకంటే 29 సంవత్సరాల ముందు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, 85లో రామారావు గారి క్యాబినెట్లో మెయిన్ ఇరిగేషన్ మినిస్టర్. ఈయన అయినప్పుడు 2014లో, 85లో మొదటిసారి ఎమ్మెల్యే, 83లో ఓడిపోయాడు. చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉండే, మళ్ళీ బీఆర్ఎస్ క్యాబినెట్లో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ క్యాబినెట్లో. ఆయనతో నువ్వు ఛాలెంజ్ చేస్తావు ప్రెస్ కాన్ఫరెన్స్, తప్పు కదా. రెఫర్ చేసుకో. ఈరోజు మినిట్స్ ఇచ్చింది కదా, క్యాబినెట్ నిర్ణయం కాదు. నీకు నిజంగానే కమిషన్ అడిగింది, నాకు తెలియదు, నాకు జ్ఞాపకం లేదంటే నిన్ను అడిగేది ఎవరు? నువ్వు ఎండార్ చేసినావు. నీ పార్టీ లైన్, ప్రధాని షా పార్టీ ప్రెసిడెంట్, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్న మంత్రులు డిఫర్ అవుతుండ్రు కాళేశ్వరం గురించి. నువ్వేం చెప్తున్నావు? డిఫర్ అవుతుండ్రు నీ అరవింద్, డిఫర్ అవుతుండ్రు విశ్వేశ్వరరెడ్డి, డిఫర్ అవుతుండు రఘునందన్. నీ లోకసభ సభ్యులు, మంత్రులు, ప్రైమ్ మినిస్టరు, ఆల్ ఇండియా ప్రెసిడెంటు ప్లస్ హోమ్ మినిస్టర్ ఆయన సొంత అభిప్రాయం అని చెప్పారు కదా మిగిలిన బీజేపీ వాళ్ళందరూ కూడా కాళేశ్వరం విషయంలో స్టేట్మెంట్ అదే చెప్పారు. నీ అభిప్రాయం ఉండదు, యు ఆర్ ద ఎంపీ ఆఫ్ బీజేపీ. నీ పార్టీకి నష్టం చేసినావు నువ్వు.
అదేలాగా జరిగిందో సేమ్ ఇది కూడా ఏదైతుందో సంజయ్ తప్పు ఉందండి, రైట్, ఓకే, ఓట్లు ఎక్కువ వచ్చి నేను చేపట్టే చేయలే, అంత ఆవేశంతో మాట్లాడే అవసరం లేదు కదా. నిన్ను కూడా ఇక్కడ డైరెక్ట్ చెప్పలే కదా, నువ్వు డైరెక్ట్ చెప్పలే కావచ్చు. బట్ అటాక్ చూసినప్పుడు కామన్ మ్యాన్కు రాజకీయాలు ఓనవాళ్ళు వార్డు మెంబర్, గ్రామంలో చదువురాని వార్డు మెంబర్ అయినప్పుడు కూడా చెప్పగలుగుతాడు. ఇది ఒక ఆక్రోశంతో, అసూయతో, నేను సుప్రీం, నేను జిల్లా అధ్యక్షుడిని, కడప కడప తిరిగిన, ఏం తిరిగినావు కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు ఊర్ల పేరు చెప్పాను, ఇప్పుడు ఫోన్ చేయండి చెప్పాను. ఆయన ఒక్క నియోజకవర్గం తప్పితే ఊళ్ళ పేరు చెప్పాను. ఇప్పుడు 7 నియోజకవర్గాలని 7 నియోజకవర్గాల వార్డు వైజ్ పేరు చెప్పానండి, ఫోన్ చేస్తేనే చెప్పాలి, పేపర్ చూడకుండా. ఎవరికి చెప్తున్నావు అండి? అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తారా? ఏది ఏమైనా అతనికి పార్టీలో లీడర్షిప్ అనేది అతని చేతికి రాదుగా. కేంద్ర మంత్రి అవకాశం లేదు, పార్టీ ప్రెసిడెంట్ అవకాశం లేదు, అన్ని దారులు మూసుకుపోయి ఇక్కడ నుంచి నోరు దగ్గర పెట్టుకోకపోతే సేమ్ సంజయ్ మంత్రిగా కానీ ఇటు రాజేందర్ కానీ పార్టీ ఓర్చుకుంటుంది, లేకపోతే పార్టీ నుంచి పంపించేస్తుంది. అలా ఉంటుందా? లేదు, ఈయనే బయటకు రావాల్సి వస్తుంది. హుజురాబాద్ వరకు బీసీ నాయకుడు కదా, అయితే హుజురాబాద్ వరకు మాత్రం అతనికి రేపు లోకల్ బాడీలో కూర్చుండబెట్టి మెరిట్ ఒక అబ్జర్వర్ వేసి మెరిట్ ప్రకారం ఏదైతుందో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అతని గ్రూప్ను కూడా అర్జీ చేస్తారు. 1. నెంబర్ 2, అసెంబ్లీ నియోజకవర్గం హుజురాబాద్ కావాలనుకుంటే రేపు ఆయన చేసినా, ఆయన సతీమణి చేసిన, ఆయన లోక్సభ చేసి ఆ టికెట్ హుజురాబాద్ మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు. సంజయ్ అడ్డుపడ్డా అడ్డుకోలేడు. ఓకే, బీజేపీ ఆ తప్పు పని చేయదు. ఖచ్చితంగా రాజేందర్ ఛాయిసే హుజురాబాద్ ఎమ్మెల్యే కూడా. లోకల్ బాడీ 2 మున్సిపాలిటీలని జమ్మికుంట అండ్ ప్లస్ ఇది ఏది హుజురాబాద్ జమ్మికుంట కలిసేది ఆయన సే ఉంటుంది. ఓపిక ఉండాలి అప్పటిదాకా. ఇక ముందు ఇప్పుడు పార్లమెంట్ ఉంది, ఈ 2-3 రోజులు జరగకపోవచ్చు వాళ్ళది సిట్టింగ్. ఈ 10-15 రోజులు పార్లమెంటరీ 3-4 రోజులు గ్యాప్ ఇట్టు వచ్చేదంటే ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క రిపోర్ట్ తీసుకుంటారు. దీని మీద ప్రైమ్ మినిస్టరా హోమ్ మినిస్టర్ మాట్లాడకపోవచ్చు. పార్టీ ప్రెసిడెంట్ దే టేకెన్ ఎ స్టాండ్ అండ్ ఇన్ఛార్జ్ బన్సలు ఉన్నారా రామచంద్రరావు పిలిపించి ఇద్దరిని పిలిపించి ఇద్దరిని 1-to-1 కూర్చోబెట్టి నవ్ ఇక్కడ నుంచి కీప్ క్వైట్ అని చెప్తారు ఇద్దరికి. సంజయ్ గారిని మాత్రమా వార్నింగ్ ఇవ్వచ్చు, బట్ అతన్ని బీజేపీ పార్టీ వదులుకోదు. అతని మంత్రి పదవి తీసేసి రేపు ఏదన్నా తీసేసినా కూడా మంత్రి పదవి ఏదైనా ఇష్యూలో మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో తీసేసినా ఈటల రాజేందర్కు మంత్రి ఇవ్వడమో లేకపోతే రేపు అధ్యక్ష పదవి తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగే పని కాదు. నిన్నటి మీటింగ్ తోటి ఇస్ ఫినిష్, క్లోజ్. అతని బాడీ లాంగ్వేజ్ అంటే ఒరిజినల్గా అదే చెప్తే కదా, లెఫ్ట్ నుంచి వచ్చాడు, కొంచెం ఆత్మాభిమానము, కొంచెం అహంకారి, డబ్బులు, నేనే ఎవ్రీథింగ్. ఇక భజనలో చేసిన వాళ్ళు నేను చెప్తే కదా, నేను దిలీప్ గారిని అడగండి, ఇప్పుడు మీ ముంగట ఒక 8-10 ఫోన్లు టక్క మాట్లాడుంటే మాట్లాడతాను. నాలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చదు. ఆయనకు ముఖం అంతా ఎట్లా పెట్టుకుంటుండే వచ్చేస్తుండే, మనకేం పని ఉన్నట్టు ఓపెన్ డైరెక్ట్ చెప్పాలి. ఎవరైతే భజన చేసిన వాళ్ళు దాంట్లో ఒక అదే మీడియా నడిపిండి ఒక ఎస్పీ ర్యాంక్ అవుతుండే కదా, పర్ఫెక్ట్ గెస్ చేసిన ప్రకాష్ రావు గారు మీరు అని చెప్తారు. ఇప్పుడు యు ఆర్ 100% మీ క్యాల్కులేషన్ కరెక్ట్, ఆయన గురించి ఎస్ఎస్ చేసిన కరెక్ట్. అదే భజన వ్యక్తి పూజ, నేను 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 అదే నిన్న ప్రతిబింబించింది ఆయన స్టేట్మెంట్లో. అది బీజేపీలో తన ఒక మేము ఓనర్ల మీద అయితే కేసీఆర్ కన్నాడో సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు బీజేపీలో తెచ్చింది. ఇక ముందు క్రమశిక్షణతో లేకపోతే ఈ రేపు ఎన్నికల ముందు బీజేపీ వీక్ అయింది అనుకోండి, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉంది, ఆ రెండింటి మధ్యలో పోటీ ఉంటే ఏదో ఒక ఛాయిస్ తీసుకుంటాడు. మళ్ళీ రాజకీయాలు ఉండాలనుకుంటే ఆయన ఎంపీ చేయాలనుకుంటాడు, ఎంపీ అనుకోండి, ఎమ్మెల్యే చేయాలనుకుంటే బీఆర్ఎస్ కాదన్నది అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కాదన్నది. అతన్ని ముఖ్య నేత అవుతాడా అప్పుడు?
కీలకమైన ఎక్కడ ముఖ్యమంత్రి ముఖ్య నేత, కీలకమైన నేత అవడం. కీలకమైన నేత అంటే బీసీ కనుక ఒక ముదిరాజు కమ్యూనిటీ ఏదన్నా మూమెంట్ అని తీసుకొస్తే వేరే నియోజకవర్గంలో జిల్లాలో ఒక హల్చల్ ఒక పెద్ద మీటింగ్ పెట్టగలిగి ఒక ప్రొజెక్షన్ చేసి జిల్లాలు ఇమేజ్ పెంచుకోవాలి కదన్నా. డైరెక్ట్గా బీజేపీలో చేరొద్దని చెప్పాను నేను. ఆ మాట రవీందర్ రెడ్డి గారికి వివేక్ గారు కూడా చెప్పింది ఢిల్లీకి పోతే, మీరు తప్పు చేశారు, కొన్ని జిల్లాలు తిరుగు, పర్సనాలిటీ పెంచుకో, పార్టీ లైను పార్టీ ఒక సిద్ధాంతాన్ని పార్టీ మేనిఫెస్టోని నువ్వు ప్రశ్నించు, నిన్ను డిస్క్వాలిఫై చేయాలంటే డిస్క్వాలిఫై చేస్తారంటాడు. నేను అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు పనిచేసిన ఆయనతో మాట్లాడించిన, ప్రతిపక్షాల మీటింగ్లో పోయి పాలక పక్షాన్ని ఆ ఉన్న పార్టీని తిట్టేది ఉంటేనే యాంటీ పార్టీ కింద వస్తుంది. ఇండివిజువల్గా నువ్వు ఎక్కడైనా పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా, మీటింగ్లు అడ్రస్ చేసినా, మేనిఫెస్టోను ప్రశ్నించినా, పార్టీ ఫంక్షనింగ్ని ప్రశ్నించినా యాంటీ పార్టీ కింద రాదు అని చెప్పాను. ఇంతలో ఏమన్నా బీజేపీ పార్టీ భయపడ్డాడు. కొందరిని ఏదో రాజీనామా చేసి ఎలక్షన్ కొట్లాడదాము, ఇండిపెండెంట్ ఏదైనా పార్టీ పెడదాం అనుకున్నాడు కావచ్చు. నేనైతే అదే లైన్ చెప్పాను. అనుకున్న వారికి ఈయన కొందరిని డబ్బులు పంపే వరకు జడ్పీటీసీల మండలి టీసీలకు ఈయన 50,000 ఇస్తే వాళ్ళు 2 లక్షలు ఇచ్చేసిండు. ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఉండే కదా, ఎవరికి పంపుతుండే సంగతి తెలిసిపోయింది. గతం ఈయన 50,000 వరకు వాడు 2 లక్షల వరకు ఆడిపోయాడు. ఎవడు మిగిలేదు మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా అందరూ వెళ్ళిపోయారు. మొత్తం లీడర్ అంటే వాళ్ళు ఈయన చేసిన వాళ్ళే, మార్కెట్ గిరికెట్ మున్సిపల్ చైర్మన్ అందరూ అవుట్ అయ్యారు. తో ఫోన్ ట్యాపింగ్ అనేది నాకు కూడా 22 నుంచి అని చెప్తే కదా నేను. అప్పటి నుంచి నాకు హుజరాబాద్ నుంచి ఆయన కలిసినప్పటి నుంచే అక్కడ ఇదే ఏమంటారు, ఈ లైన్స్ లేకుంటే ఏమంటారు అంటే దాన్ని ఏమంటారు, అది పెడతారు కదా రాడార్ ఉండే అని చెప్తే కదా, అక్కడ పోయినప్పుడు లైన్స్ కలవకపోతుందని. తో ఏది ఏమైనా నిన్నటి స్టేట్మెంట్ తోటి గతంలో కేసీఆర్తో ఓనర్లో మేము కూడా ఆయన ఒక్కడే కాదన్నట్టుగా ఎట్లా చెప్పండి కొన్ని డిఫరెంట్ సేమ్ థింగ్. ఈరోజు నిన్నటి ఒక మీటింగ్ పరిణామము అతని బీజేపీలో కంట్రోల్గా ఉండమంటారు. అతనికి నాయకత్వము రేపు ఎన్నికల ముందు కూడా అప్పచెప్పే అవకాశం లేనే లేదు. ఇక ఆయన హుజరాబాద్కే నెలకోసారి పోతా అన్నప్పుడు, నా మల్కాజ్గిరినప్పుడు ఆయన రాష్ట్రం గురించి రాష్ట్రం పార్టీ పెంచాలనే ఆలోచనే లేదు కదా ఆయనకు. నువ్వు నా హుజరాబాద్ అన్నావు, 119 కాన్స్టిట్యున్సీలు నాయి. రేపు బీజేపీని అధికారం తేవడమే నా ధ్యేయం, నాకు హుజరాబాద్ ఇంపార్టెంట్ కాదు, లిమిట్ అయిపోయాడు. ఇప్పుడు హుజరాబాదే నేను నెలకోసారి వస్తా, నేను గెలిపించుకుంటా హుజరాబాద్ అంటున్నాను. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మనదే రాజ్యం అని అన్నా లైన్ ఎటుపోయింది నీది? నువ్వు లిమిట్ ఆఫ్ హుజరాబాద్ లీడర్ అయిపోయినావు. జిల్లా కాదు, లోక్సభ కాదు, హుజరాబాద్కి అయిపోయినావు లిమిట్. తో ఫినిష్. అంటే నాకు నిజంగా చెప్పాలంటే ఈజ్ ఏ హానెస్ట్ పొలిటికల్గా. ఏ రాజకీయ నాయకుని చూడలే. మార్నింగ్ వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అదే రాజీనామా చేసే ముందు పార్టీలకి వెళ్ళి ఇళ్ళకి పోయాను అప్పటి నుంచే. తర్వాత ఒక బొమ్మరాజ్పేట ల్యాండ్ అరే కొంటే మీరు ఎట్లా కొన్నారు అంటాడు. ఆ రైతుల పేరు మీద, దొంగ రైతుల పేరు మీద పోతే ధర్నా చేస్తే ఆ ధర్నాలు ఉంటాడు. ఈయన ఏంటాడు, మల్లారెడ్డి ఉంటాడు, వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ. అదంతా ట్యాంపరింగ్ రికార్డు. ఇప్పుడు నోటీసులు ఇచ్చాయని ఒక 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఈ మంత్లో, ఈ ఆగస్టులో ఇంకొక 250-300 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది. 900 ఎకరాలు ట్యాంపరింగ్. మా బావాని లక్ష్మారెడ్డి అనేతోటి ఇమీడియట్గా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడించింది. నేను పోలీస్ అధికారి కూడా ఉన్నాడు. బావా ఇది ఎవరో కొన్నరి ల్యాండ్ ఏదో ఎన్ఆర్ఐ స్టార్ట్ అయ్యి మీదంతా దొంగ పేపర్లు అంటే, లేదక్క ఎక్కడ బావా, లక్ష్మారెడ్డి అని కోళ్ళ ఫామ్ ఉంది, ఆయన ఒక దాదాపు 150 ఎకరాలు ఉంది అక్కడ. ఆయన పెద్ద దొంగ, ఏంది కదా బొమ్మరాజ్పేట. అయితే అతనితో స్పీకర్ ఫోన్లో మాట్లాడాడు. మేము దొంగలు ఉన్నాడు, ఎట్లా కొంటాము అంటాడు ఆయన. అరే రాజేంద్ర, పేపర్ చూసింది మా పిల్లలు అమెరికాలో తీసుకున్నారు. ఆడ ప్రెసిడెంట్ హౌస్ ఉండని, ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఉండని. వీ కెన్ అచీవ్ ఇన్ ద కోర్ట్. ట్యాంపరింగ్ రికార్డులో ఉంది, అది జైలుకు పోతారు అని చెప్పిన. వాళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళ సంతకాలు పెట్టింది ఇక్కడ. చనిపోయినాక సాదా బైనామా ఇనామీ భూమి ఏదైతుందో అతని పేరు మీద గుంట భూమి లేదు. దుగ్గిరాల బలరామకృష్ణ 949 ఎకరాలు 21 మంది మీద సేల్ డీడ్ చేసిండు. 1965 ఆయన పేరు మీద 1 ఎకరం ఉంచుకోవాలి, 1 గజం ఉంచుకోవాలి. ఆ మొత్తం ఏదైతుందో ల్యాండ్ ఒక 273 ఎకరాలు ఇనామీ భూమి, సాదా బైనామా ఒక స్టాంపు 100 రూపాయల పేపర్ మీద 21 పేరు రాసి నేను సంతకం పెట్టిండి. చనిపోయినాక రాసుకున్నారు. అసలు ఆయన పేరు మీదే లేదు, ఆయన ల్యాండ్ ఎట్లా అమ్ముతాడు?
అవన్నీ ట్యాంపరింగ్ అని చెప్పి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి నేను లక్ష్మారెడ్డి నమ్మకం మాట్లాడి తర్వాత అయినాక పోయినాక ఏమైంది ఆయనకు డిఫరెన్స్ ఒపీనియన్ ఎప్పుడు వచ్చిందని ఇది నీకు కేసీఆర్ చేసిండు అన్నాడు. నేను ఆగస్టులో ఎంటర్ అయినా 2023 అక్టోబర్లో అవార్డు అయిపోయింది కలెక్టర్ కోర్టు డైరెక్షన్ ప్రకారం. పార్ట్ ల్యాండ్ దాదాపు ఒక 350-380 ఎకరాలు అయిపోయిందని నేను సంతోష్ కుమార్ అని కరీంనగర్ ఎమ్మెల్సీ ఉండే. తర్వాత కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అని ఫేమస్ ఉన్నాడు కదా, రియల్ ఎస్టేట్ చేస్తారు. ముగ్గురం కలిసిపోయినాం. పోయినాక 200 మంది ఉన్నారు బాగా. వచ్చినాక ఇమీడియట్గా డైనింగ్ టేబుల్ మీద వచ్చేసిన వాళ్ళంతా కార్పొరేట్ కరీంనగర్లో ఉండే. నాకు ఏంటంటే ఇట్లా చూస్తలేడు. కేసీఆర్ చేసిండు అన్న నీకు అన్నాడు. కేసీఆర్ చేసిండు ఇమ్మీడియట్లీ ఇచ్చిన నాకు కేసీఆర్ చేసిండా ఇంకా నీకు ఏదైతుందో ఇనే ఒప్పుకోలేదు, పేపర్ చూసి ఒప్పుకోలేదు. పిలిపి లక్ష్మారెడ్డి నీ భావన బామ్మరిదా నీకు తమ్ముడా అన్నానా పిలిపి వెళ్ళొచ్చిన. జస్ట్ 90 seconds కూడా లేదు అక్కడ. వాళ్ళు ఇద్దరు విట్నెస్ ఇప్పుడే ఇమ్మీడియట్ మాట్లాడుతున్నాయి. ఇంకో సురేందర్ రెడ్డి అని ఆయన ఎంబడి ఉంటాడు. ఇప్పుడు హుస్నాబాద్ క్యాండిడేట్. ఎప్పుడు 24 గంటలు ఉంటాడు. ఆయన కూడా ఉన్నాడు అప్పటి నుంచి. చాలా ఢిల్లీలో కలిసిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు. పాయల శంకర్ అన్నాడు కదా ఇప్పుడు డిప్యూటీ లీడర్. ఇంకొక అశోక్ అని ఏదైతుందో ఇచ్చోడ జడ్పీటీసీ ఉండే లింగాయత్కు ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణకు ఏదో ఉండే. ఏం లింగ క్యాబై ఆప్కా ఇది 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 ఈ కామారెడ్డి గిట్ట కలుస్తుంది కదా ఈ సీట్, నారాయణఖేడ్ సీట్ ఏదో ఉంది కదా పార్లమెంట్ ఉంది కదా, దీని పేరేది జైరాబాద్ సీట్ అడుగుతున్నమాట. అన్నాక అన్నా దేకలేతా అన్నాక సీట్ దేకలేతా ఆకు కాదీలాతా అని చెప్పిన. ఆ వెంకటేశ్వర స్వామిది ఉంది కదా మెట్లకాడ అలా ముగ్గురుతోటి అంతే. ఇప్పటి వరకు ముఖాముఖి జరగలే. 90 seconds చాలా నిన్న వచ్చేసి నాకు అవసరం ఏంటంటే దానికి అరే ఒక దొంగలకు చీటర్లకు వచ్చి ధర్నాల కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక మాజీ మంత్రిగా ధర్నా చేస్తారండి. బీజేపీ ఎమ్మెల్యే అయి ఉండేప్పుడు బై ఎలక్షన్లు గెలిచిడే. మల్లారెడ్డితో కలిసి కూర్చుంటాడు. ఆయనకు సిద్ధాంతం ఉందండి. మల్లారెడ్డి అక్కడ ల్యాండ్ ఉంది, సంతోష్ రాజ్యసభ ల్యాండ్ ఉన్నది. నువ్వెట్లా పోతావు ల్యాండ్? వాళ్ళు చేసిన ధర్నాకు నువ్వు కూర్చుంటావు మంత్రితో. నువ్వు మంత్రి బీఆర్ఎస్ మల్లారెడ్డి, సంతోష్ అంటే రాలేదనుకోండి రాజ్యసభ, నువ్వు ఎలా కూర్చుంటావు కలెక్టర్ ఆఫీస్ ముందు? పేపర్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా నువ్వు. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అతనికి. IVL స్కూల్ పెట్టిన ఆయన మార్వాడైనా మీ వెల్మోలని చేసుకున్నాడు. ఆయన నాకు 25 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళంతా నా ఇంటికి వస్తారు పోతారు. ఇగో అటువంటి అహంకారం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా జరిగిన ఇష్యూ వ్యక్తిగతంగా ఈజ్ ఎ వెరీ ఎవరన్నా రాని అటెంప్ట్ చేస్తాడు, తోచిన సాయం చేస్తాడు. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ వరకు ఉంటే లంచ్ ఉంటుంది. ఆయన బయటకు వచ్చినా కూడా అక్కడ వంటలు అయిపోతాయి. 100 మంది రాని అక్కడ పెద్ద బయట కూర్చుని తినడానికి ప్లేట్స్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. లోపల పెద్దది చిన్నది కలుపుకొని ఒక 100-150 మంది ఇంట్లో పెద్ద హాల్, పెద్ద సోఫా, ఎంత భోజనాలకు డోకలేదు. అదే నా పొయ్యి 6 గంటలకు పెడితే నిన్న స్టేట్మెంట్ అది 12 గంటల వరకు నా పొయ్యి ఉంటుంది అంటే నేను తిండి పెడతాను. అది ఇంపార్టెంట్ కాదు. రాజకీయాల్లో తిండి పెట్టలేదు. ఎవరు అంత ఓపిక లేదు, ఒప్పుకుంటాను నేను. రాజకీయాలు నువ్వు వ్యాపారం కోసం రాలేదు, సేవాభావం కోసం వచ్చినావు. వ్యాపారం చేసుకున్న డబ్బులు ఖర్చు పెట్టినావు మూమెంట్లో. మంత్రి గుండి పెట్టవచ్చు, దాంట్లో కాదనడం లేదు. బట్ ఈ భాష ఏదైతుందో బీజేపీలో దే విల్ నాట్ అగ్రీ. మనం ఏదైతే గతంలో కేసీఆర్తో మాట్లాడితే ఏం జరిగిందో రేపు జరగబోయేది ఇదే. ఎన్నికలకు ముందు మళ్ళీ ఎప్పుడన్నా నోరు తెరిచి చూడండి. దాంట్లో సంజయ్ కూడా నేను అనుకుంటున్నా ఆల్రెడీ వాళ్ళ ఫాలోవర్స్ చెప్పిండు అనేది పత్రికలో ఎవరు స్పందించొద్దని. అతను కూడా ఇక దీన్ని స్టాప్ చేస్తాడు, ఎందుకంటే మంత్రి స్థాయిలో ఉన్నాడు. నాది